సార్ స్టార్ట్ చేయండి. ఇది నెసరీ సఫిషియెంట్ కండిషన్ అని చెప్తాం ఓపెన్ సెట్స్ మీద. నెసరీ సఫిషియెంట్ కండిషన్ ఏంటంటే జీ అనేది ఓపెన్ సెట్ అయితే జీని యూనియన్ ఆఫ్ ఓపెన్ స్పేస్ కింద రాయొచ్చు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటాం. నెసరీ కండిషన్ అయితే ఓపెన్ సెట్ ని ఓపెన్ స్పేస్ యూనియన్ ఆఫ్ ఓపెన్ స్పేస్ కింద రాయొచ్చు. అలా ఒక సెట్ ని యూనియన్ ఆఫ్ ఓపెన్ స్పేస్ కింద రాయగలిగితే అది ఆటోమేటిక్గా ఓపెన్ సెట్ అయిపోతుంది. అది కాబట్టి ఫస్ట్ నెసరీ కండిషన్ తీసుకుంటున్నాం. జీ అనేది ఏం తీసుకున్నాం, ఓపెన్ సెట్ తీసుకున్నాను. ఇప్పుడు జీని ఏం చెప్పాలి, యూనియన్ ఆఫ్ ఓపెన్ స్పేస్ అని చెప్పాలి. ఓపెన్ సెట్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ప్రతి ఎక్స్కి ఒక ఫిక్స్డ్ పాజిటివ్ నెంబర్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ పాజిటివ్ నెంబర్తో ఫిక్స్డ్ పాజిటివ్ నెంబర్ రేడియస్ తీసుకుని బాల్ ఫామ్ చేస్తే అది మళ్ళీ ఎంటైర్లీ కంటెంట్ ఇవ్వాలి, జీ ఇవ్వాలి. ప్రతి ఎక్స్కి అంటున్నాం కదా, ప్రతి ఎక్స్కి రేడియస్ ఉంటుంది అంటున్నాం. కాన్స్టెంట్ రేడియస్ తీసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ సెంటర్గా ఉన్న బాల్కి రేడియస్ ఏమో ఆర్ఎక్స్ అని తీసుకోండి. బైక్ సెంటర్గా ఉన్న రేడియస్ బాల్ ఏమో ఆర్బై అని తీసుకోండి. ప్రతి పాయింట్ ఉంటుంది కాబట్టి ప్రతి పాయింట్ బాల్ ఫామ్ చేయొచ్చు. అంటే ప్రతి పాయింట్కి రేడియస్ ఎగ్జిస్ట్ అవుతుంది మనకు. అది రాస్తాం. ఇప్పుడు చూడండి, ఎక్స్ బిలాంగ్స్ జీ అని తీసుకుని ప్రతి ఎక్స్ అంటున్నాం కదా, మరి ఎవరి ఎక్స్ అంటున్నాం కదా, ఎక్స్ బిలాంగ్స్ జీ కాబట్టి సింగిల్ థమ్ సెట్ ఎక్స్ ఈజ్ కంటైన్డ్ ఇన్ జీ అవుతుంది. నెక్స్ట్ అంతేనా, జీని మనం యూనియన్ ఆఫ్ సింగిల్ థమ్ సెట్స్ కింద రాయొచ్చు కదా. ఎక్స్ దేని సెంటర్, ఎస్ఆర్ఎఫ్ సెంటర్. అంటే ఎక్స్ అనేది ఎస్ఆర్ఎఫ్ లో ఉంటుంది, కానీ సెట్ రాశాను కాబట్టి ఏం రాయాలి, మనకి కంటెంట్ అని రాయాలి. కంటెంట్ యూనియన్ ఆఫ్ ఎస్ఆర్ఎఫ్. ఈ బాల్స్ అనేది ఎట్లా ఉంటాయి, జీ ఓపెన్ సెట్ కాబట్టి మళ్ళీ జీలో ఉంటాయి. అప్పుడు మనకి కంక్లూజన్లో వచ్చింది అంటే ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ ఏ మోడల్లో వచ్చింది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. కాబట్టి జీని మనం యూనియన్ ఆఫ్ ఓపెన్ స్పేస్ కింద రాయొచ్చు. అది నెసరీ కండిషన్. సఫిషియెంట్ కండిషన్ తీసుకోవాలి. మనం మెట్రిక్ స్పేస్కి ఒక సబ్సెట్ తీసుకున్నప్పుడు దాన్ని యూనియన్ ఆఫ్ ఓపెన్ స్పేస్ కింద రాయగలిగితే అది ఆటోమేటిక్గా ఓపెన్ సెట్ అవుతుంది చెప్పాలి. దీన్ని మనం చేసేది ఇందాక రాస్తాం, ఇందాక మనం రాస్తాం. ఇదే ప్రతి ఓపెన్ స్పేర్ అన్నా ఓపెన్ సెట్ అన్నా ఉందా, ప్రీవియస్ ఇయర్ అని చెప్పాను కదా, అది ఇక్కడ రాస్తాం. చూడండి, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇక్కడ జీని యూనియన్ ఆఫ్ ఓపెన్ స్పేస్ కింద రాస్తుంటే జీ ఓపెన్ సెట్ అని చెప్పాలి. ఓపెన్ సెట్ అంటే ఏం ప్రూవ్ చేయాలి, మనం ప్రతి పాయింట్కి రేడియస్ కదా, ప్రతి పాయింట్తో సమ్ రేడియస్తో బాల్ ఫామ్ చేస్తే అది ఎంటైర్లీ కంటెంట్ జీ అని చెప్పాలి. బట్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అని తీసుకున్నాం, ఎక్స్ బిలాంగ్స్ టు జీ తీసుకున్నాం. ఇక్కడ జీని ఎలా రాస్తాను, యూనియన్ ఆఫ్ ఓపెన్ స్పేస్ రాసాం కదా. అంటే ఎక్స్ అనేది యూనియన్లో ఉంటుంది. ఎక్స్ బిలాంగ్స్ టు జీ అయితే ఎక్స్ అనేది యూనియన్లో ఉంటుంది. యూనియన్లో ఉంటే మీనింగ్ అంటే ఏదో సెట్ ఉంటే చాలు. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు జిఏ ఫర్ సమ్ ఐ. కానీ జిఏ అంటే ఏంటి, మనకి ఓపెన్ స్పేర్. ఓపెన్ స్పేర్ అన్నా ఓపెన్ సెట్ అన్నా ఒకటని చెప్పాం మన తీరం. కాబట్టి ఎప్పుడైతే ఓపెన్ సెట్ అయిందో మనకి ఈ ఎక్స్ సెంటర్గా బాల్ ఫామ్ చేస్తే అది మళ్ళీ దేంట్లో ఉండాలి, జిఏలో ఉండాలి. కాబట్టి ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటెంట్ జిఐ. జిఐ దేంట్లో ఉంటుంది, యూనియన్ ఆఫ్ జిఏలో ఉంటుంది. యూనియన్ ఆఫ్ జీ దేనికి ఈక్వల్, జీకి ఈక్వల్. కాబట్టి ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ దేంట్లో వచ్చింది, జీలో వచ్చింది. అంటే జీలో పాయింట్ తీసుకుంటే దాంతో ఆ పాయింట్ సెంటర్గా మళ్ళీ బాల్ ఫామ్ చేస్తే మళ్ళీ దేంట్లో వచ్చింది మనకి, అదే ఓపెన్ సెట్ డెఫినేషన్. కానీ జీలో ఓపెన్ సెట్ అయింది. అర్థమైందా, ఈ తీరు కూడా ప్రిపేర్ అవ్వడం అయిపోయిందా సార్.